డియర్ ఫ్రెండ్స్, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్యోద్దేశం ఒక మహత్తరమైన కళాఖండం మాయాబజార్, ఒక చరిత్ర సృష్టించిన సినిమాది. ఇవాళ కాదు, ఆ రోజుల్లోనే అనేక విదేశాల్లో, అనేక ఫెస్టివల్స్లో, తాష్కెంట్ ఫెస్టివల్ అలా అనేక ఫిలిం ఫెస్టివల్స్లో విదేశాలలో ప్రదర్శించబడి బహుమతులు పొందిన చిత్రం. పాన్ ఇండియా అని ఇవాళ చూస్తున్నాం మనం. అది మన తెలుగు సినిమా అనేది ఏనాడో అక్కడ మొదలైంది. సో అంత ఘనమైన చరిత్ర సృష్టించిన సినిమా అది. నాటికి నీటికి 58లో రిలీజ్ అయితే ఇప్పటిదాకా సజీవంగా ఉన్న, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాత్ర. ఇప్పటికీ ఒక పాఠ్యాంశంలాగా, సినిమా ఫీల్డ్కి ఒక పాఠ్యాంశంలాగా ఉన్న సినిమా. ఆ సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. ఏ రోజు? ఆ రోజు ఎలాంటి రోజు అంటే, తెలుగువాణ్ణిరా అనే వెలుగువాణ్ణిరా, ఉప్పులాగా చండ్ర నిప్పులాగా రగులువాణ్ణిరా, సముద్రంలో విసిరేసిన ఒక సముద్రాన్ని సృష్టించగలిగిన తెలుగువాణ్ణిరా అని ఘంటాపదంగా నొక్కి ఒక్కాణించి పాడే ఆత్మ యొక్క జన్మదినం. తెలుగు ఆత్మ. ఆ తెలుగు ఆత్మ ఎవరంటే ఎన్టీ రామారావు. ఆయన యొక్క జన్మదినం. తెలుగు తీపి, తెలుగు మాట, నా తెలుగు బొట్టు తీపి, తెలుగు కట్టు తీపి, తెలుగు కట్టుబాటు తీపి, తెలుగు చెరకట్టు తీపి, తెలుగు పంచకట్టు తీపి, తెలుగు పలుకు తీపి, తెలుగు పిలుపు తీపి అని తెలుగుని అంత అంత ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఆ మహనీయుని తెలుగు ఆత్మ జన్మదినం మే 28. ఆ రోజు ఈ కళాఖండాన్ని మళ్ళీ ప్రజల ముందు తీసుకెళ్ళాలి. ఈ జనరేషన్కి మళ్ళీ ఆ సినిమా యొక్క గొప్పతనం తెలియజెప్పాలి అనే ఒక తాపత్రయంతో డిస్ట్రిబ్యూటర్ బుల్స్ రామారావు గారు ఈ సినిమాని రేపు ఐమాక్స్లో దాన్ని విడుదల చేస్తున్నారు 22వ తారీఖు. సో మీ అందరి సహకారం, మీ అందరూ ప్రజలకి చేర్చాలి. అంటే ఒక గొప్ప సినిమా యూట్యూబ్లో ఉంది, ఇది చూడాలి అని ఈ తరానికి ఒక ఉత్సాహాన్ని, కుతూహలాన్ని కల్పించాలి. ఒక మహత్తరమైన సినిమా. దీంట్లో ఆ రోజుల్లో రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రి గారు కానీ, రేలంగి గారు కానీ, సూర్యకాంతం గారు కానీ అగ్రతారలు కాదు ఆ రోజులు. వాళ్ళు అప్పుడే తారలుగా ఎంటర్ అయిన రోజులు. అలాంటి రోజుల్లో ఇవాళ ఆ సినిమాలో అయితే అగ్రతారలు కేవీ రెడ్డి గారు ఆయన దర్శకత్వం, గొప్ప కేవీ రెడ్డి గారు. ఆయన మార్కస్ బారెట్లే కెమెరా వర్క్. హాలీవుడ్ నుంచి ఆ రోజుల్లోనే కెమెరామెన్ మార్కస్ బార్లెట్ తెప్పించి తీయించారు మా షార్ట్స్. ఇప్పటికీ చూస్తూ ఉంటే ఎలా తీశారు, ఆ ఘటోత్కచుడు, ఆ లడ్డూలు తింటావా ఇవన్నీ ఎట్లా. ఇవాళ టెక్నిక్ బ్రహ్మాండం, ఇవాళ టెక్నిక్ ఈజీ. కానీ ఆ రోజుల్లో ఏమి టెక్నిక్ లేని రోజుల్లో మార్కస్ బారెట్లే లాంటి కెమెరామెన్ హాలీవుడ్ పిలిపించి అంత గొప్పగా తీశారు ఆ రోజుల్లో. అది ప్రజలకు తెలియాలి. వాళ్ళ జనరేషన్కి టెక్నాలజీ అనేది బ్రెయిన్ ఉపయోగించి మేధస్సు ఖర్చు పెడితే, డబ్బులు ఖర్చు పెడితే కన్నా డబ్బులు ఖర్చు పెట్టడం ఒక విధానం అయితే, మేధస్సు ఖర్చు పెట్టడం కాదు. కేవీ రెడ్డి గారు చెప్పేవారట, ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టాలి, దర్శకుడు బ్రెయిన్ ఖర్చు పెట్టాలి. అట్లా ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టి దర్శకుడు బ్రెయిన్ ఖర్చు పెడితే వచ్చిన చిత్రరాజ్యం అది మాయాబజార్. ఆ సినిమాని ఇవాళ ప్రజల ముందు తీసుకెళ్ళటం, అది మన నార్మల్గా ఏంటంటే సినిమా అనగానే ఆర్టిస్టులకు వెళ్ళిపోద్ది. అంటే ఆర్టిస్ట్ తక్కువ చేయటం కాదు, ఆర్టిస్టులు. కానీ ఈ సినిమా, ఈ సృష్టి ఆర్టిస్టుల కన్నా టెక్నీషియన్స్ సృష్టి. ఇది టెక్నీషియన్, సాంకేతిక నిపుణుల ఒక సామర్థ్యం, సాంకేతిక నిపుణుల ఒక ప్రతిభ ఈ సినిమా. ఆ రోజుల్లో వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకుంటే గొప్ప తారలు వాళ్ళందరూ. ఆ రోజుల్లో అప్పుడే అగ్రతారలుగా కాదు, తారలుగా అప్పుడే అడుగుపెట్టిన రోజు. ఒక కృష్ణుడు రూపానికి ఇలాగే ఉంటుంది అని తొలిగా కృష్ణుడు గెటప్ రామారావు గారికి ఇచ్చింది ఆ కేవీ రెడ్డి గారు. ఆయన కళాధర్ గారు, గోఖలే గారు, ఆర్ట్ డైరెక్టర్లు దాన్ని డిజైన్ చేసి ఆ రూపం ఇలా ఉంటుంది ఏమో, ఇలాగే ఉంటుంది అన్నట్టు వాళ్ళు డిజైన్ చేసి ఆ గెటప్ అంతా బొమ్మలు గీసి ఆ ప్రకారం రామారావు గారు తయారు చేస్తే అది చిరస్థాయిగా దేవుడు అంటే రామారావే అని ఇళ్లలో కూడా కృష్ణుడు ఫోటో, రాముడు ఫోటో పెట్టుకుని రామారావు గారి ఫోటోని పెట్టుకునే స్థాయికి వాళ్ళ యొక్క ఆ నైపుణ్యం, ఆ సాంకేతిక నిపుణుల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క ప్రతిభ, ఆ ప్రతిభ ప్రజలకు మళ్ళీ చూపించాలి, ఈ తరం ప్రజలకు చూపించాలి, చూడాలి అనే ఒక తాపత్రయంతో, కుతూహలంతో చేస్తున్నాడు ఆయన. అది మీ ద్వారా ప్రేక్షకులకి బాగా వెళ్ళాలి, ప్రేక్షకులు దీన్ని చూడాలి బాగా. చూసి మన తెలుగు జాతి యొక్క ఔన్నత్యం ఏంటి, తెలుగు సినిమా ప్రతిభ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది,
మన తెలుగు సాంకేతిక నిపుణుల గొప్పతనం, ఔన్నత్యం ఎంతటిది, మేధాశక్తి ఎంతటిది, మేధస్సును మదించి తీసిన ఇలాంటి సినిమాలు వీరాభిమన్యం ఇదవచ్చు, వీరాభిమన్యం ఇంకా అనేక సినిమాలు ఉన్నాయి. ఇలా ఆ రోజుల్లో వాళ్ళ మేధస్సును ఖర్చు పెట్టి గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆ గొప్ప సినిమాలు ఈ జనరేషన్ చూడాలి, చూసి అవగాహన చేసుకోవాలి. ఒక పురాణాన్ని సోషలైజ్ చేస్తూ దాన్ని ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్తూ ఎలా మలిచారు వాళ్ళ కథకుడు కానీ, దాంట్లో సినిమా కథకుడు అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, ఎడిటర్ అవ్వచ్చు, కళాదర్శకులు అవ్వచ్చు, సంగీత అవ్వచ్చు, రైటర్ పింగళి గారు అవ్వచ్చు. ఆ గొప్ప ప్రతి పదము ఇప్పటికీ గుర్తుండేటట్టు రాసిన ఆయన. సో ఒక కాంబినేషన్ ఆఫ్ వర్సటైల్ టెక్నీషియన్స్, ఆ కాంబినేషన్ ఆఫ్ గ్రేట్ టెక్నీషియన్స్ మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి ఆ ఘనత ప్రజలకు తెలియాలి, చూపించాలి. వాళ్ళు ఒకసారి మళ్ళీ మననం చేసుకుని, ఆహా ఇంత గొప్పవాళ్ళు పునాదులు వేసిన పరిశ్రమ, సినిమా పరిశ్రమ ఇది, ఇంతటి మహానుభావులు పునాదులు ఇస్తే ఆ రహదారిపై నడుస్తుంది ఇండస్ట్రీ, మనం చూస్తున్నాం అని తెలుసుకోవాలనే పరమ రహస్యం, పరమ సత్యం ప్రజలు తెలుసుకోవాలనే ఒక తాపత్రయం. సో ఆయన అందుకని మొదలెట్టారు. తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వఖ్యాత నందమూరి తారక రామారావు గారు, శ్రీమతి బసవతారకం గారిని స్మరించుకుంటూ వారి ఆశీస్సులు కోరుతూ, మా తల్లిదండ్రులు ఆశీస్సులు కోరుతూ, నాకు ఇంతటి అవకాశాన్ని, చిత్ర పరిశ్రమ అవకాశం కల్పించిన భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారి ఆశీస్సులు, రాజేశ్వరమ్మ గారి ఆశీస్సులు, మా గురుగారు కోడరామకృష్ణ గారి ఆశీస్సులు కోరుతూ, చిట్టుబాబు గారు చెప్పిన చిత్రానికి సంబంధించి, కళాఖండానికి సంబంధించిన గొప్పదనాన్ని ఆయన వారి తండ్రి గారు త్రిపురనేని మహారథి గారు మహారచయిత, అప్పటి నుంచి ఆయనకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా నాతో చర్చిస్తూ ఉండేవారు. అట్లా వీరు అడిగిన దాని ప్రకారం, వారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఇవాళ సినిమాలని యువతరానికి చేర్చడానికి కానీ, ప్రజలకు చేర్చడానికి కానీ అందరూ ఉన్నారు. వారికి వారి సామర్థ్యాన్ని, వారి తెలివితేటలని, ప్రతిభని నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం చేశారు. అయితే ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం సాంకేతికత అనేది మొదట్లోనే మొగ్గగా ఉన్నప్పుడే కేవీ రెడ్డి గారు లాంటి మహాదర్శకులు, దిగ్దర్శకులు, దానికి సంబంధించిన మార్కెట్ బాట్లే గారు, కళాధర్ గారు, మాధవపేది గోఖలే గారు, ఘంటసాల గారు, పింగళ నాగేంద్ర గారు, వీరందరినీ ఒక మేధస్సుని మదింపజేసి వారి ప్రతిభా సంపత్తిని వినియోగిస్తూ దీనిని తెర మీద తీసుకెళ్ళటానికి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు సంయుక్తంగా చేసిన ప్రయత్నంలో ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా, నాగేశ్వరరావు గారిని అభిమన్యుడిగా, ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు శశిరేఖగా, రేలంగి గారు ఉత్తర కుమారుడుగా, ఇలా తారా పదాన్ని వారి అవకాశం కల్పించి వారిని తీర్చిదిద్ది తదుపరి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్టీ రామారావు గారు పూజింపబడటానికి ఆనాటి మాయాబజార్ సృష్టే ఎన్టీ రామారావు గారు ఆరాధ్యుడయ్యారు. తెలుగు ప్రజలకి, ప్రేక్షక దేవుళ్ళకి ప్రేమించి ఆరాధించే దైవంగా రామారావు గారు మలచబడటానికి కారకులు, మహాదర్శకులు కేవీ రెడ్డి గారు. అలాంటి మహానుభావులు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి కాళ్ళ నుంచి ఉద్దండులందరూ చేసిన ఆ సాంకేతికత మొగ్గ స్థాయిలో ఉన్న స్థాయిలో హాలీవుడ్ స్థాయిని మించి 1957లోనే అద్భుత సృష్టించిన అద్భుత కావ్యం చిత్రరాజు మాయాబజార్. 68 సంవత్సరాలు నిన్నప్పటికీ, అంటే నేను కూడా పుట్టలేదు, చిట్టుబాబు గారు పుట్టారు. ఆయన పసిబిడ్డ, నేనైతే పుట్టలేదు. మీకైతే అసలు తెలియని కూడా తెలియదు, మీరు యువతరం. సో మీలాంటి యువతరానికి ఇలాంటి నిధి నిక్షేపాల లాంటి మాయాబజార్ చిత్రాన్ని ఒక్కసారన్నా చూపించే అవకాశాన్ని ఎందుకో
నేను ప్రేమించి ఆరాధించే ఎన్టీ రామారావు గారు నాకు అవకాశం కల్పించారేమో అని నేను అదృష్టంగా భావిస్తూ, వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఏదో గొప్ప పని చేసేటప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టుకుంటూ ముందు మనం అనుకున్న లక్ష్యం చేరాలి. కాబట్టి ఇది ఒక సత్కార్యక్రమంగా సమాజంలో ఎన్టీ రామారావు గారికి ఉన్న పేరు ప్రతిష్టలు కానీ, ఆయన మీద ఉన్న ఆరాధన భావన కానీ సరైన సందర్భంగా అనుకుని, నేను కూడా రామారావు గారి మహాభక్తుడిగా ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని, ఇది ముందు ఈ మహానగరంలో మహాభక్తుడు అన్నారు. మహాభక్తుడు కాదు ఈయన. రామారావు గారి ఆంజనేయ స్వామి గుండె చీలిస్తే రాముడు కనపడతాడు. ఈయన గుండె దగ్గర చెవి పెడితే ఎన్టీఆర్ అంటది. లబ్డబ్ అనదు. అంతటి భక్తుడు, విఫల భక్తుడు రామారావు గారికి. అందుకుని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో 107 అడుగులు వెడల్పు, 54 అడుగులు ఎత్తున్న పెద్ద తెర మీద ఏషియన్ దేశాల్లో ప్రథమ స్థానం, ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న ఆ పెద్ద తెర మీద చూడాలనే సత్సంకల్పంతో పాటు ప్రజలందరికీ చూపిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా రామారావు గారి జయంతి కానుకగా ఇది యాజ్ ఇట్ ఈస్ పాత పిక్చర్లకు కాకుండా దీన్ని కలరింగ్ చేసి అప్డేట్ చేసి టెక్నికల్గా కూడా దీన్ని అప్డేట్ చేసి రిలీజ్ చేశారు. అదే మాట్లాడతారు. వాళ్ళ గురించి ఏంటంటే, వాళ్ళు ఈ సినిమా ఫస్ట్ ఈ సృష్టి కారకుల గురించి ముందు మాట్లాడదాం. సృష్టి కారకులు వాళ్ళు. ఆనాడు రామారావు గారు, ఈనాడు రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు మహానటులు. ఆ రోజు ఆ సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు ఆ బిగినర్స్. రామారావు గారు అప్పుడే నటుడుగా ఆరంభించిన రోజులు, ఎస్వి రంగారావు గారు అప్పుడే వేషాలు వేస్తున్న రోజులు, ఆ సావిత్రి మహానటి కాదు, నటి. రేలంగి గారు నటులు అప్పుడే. అంటే ఆ బిగినింగ్ డేస్లో వాళ్ళకి తీర్చిదిద్ది వాళ్ళని అపురూపమైన నటులుగా తయారు చేసి, మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ రీప్లేస్మెంట్ లేదు. ఆ నటులకి చెప్పిన లిస్టులో ఎవరికి రీప్లేస్మెంట్ లేదు. ఒక ఘటోత్కచుడు ఎస్వి రంగారు రీప్లేస్ లేదు, ఒక రామారావు గారికి రీప్లేస్ లేదు, ఒక నాగేశ్వరరావు గారికి రీప్లేస్ లేదు, ఒక సావిత్రికి రీప్లేస్ లేదు, ఒక రేలంగి గారికి రీప్లేస్ లేదు, ఒక సూర్యకాంత్ గారికి. అలా ఆ నటుల్ని, ఆ శిల్పి కేవీ రెడ్డి గారు ఒక శిల్పిగా వీళ్ళందరినీ, ఆరంభంలో ఉన్న వాళ్ళని వీళ్ళు అలా తీర్చిదిద్ది మన తెలుగు మీద గొప్పగా తీసుకెళ్లారు. ఆయన తీర్చిదిద్దిన కృష్ణుడు రూపమే రామారావు గారు చివరి దాకా ప్రజల గుండెల్లో నిలిపోయింది. ఆ రూపం తీర్చిదిద్దింది కేవీ రెడ్డి గారు, మార్కస్ బార్ట్లే గారు, కళాధర్ గారు, గంగాధర్ గారు బొమ్మలు గీసి ఇలా అయితే బాగుంటుంది, రామారావు గారి ఫేస్కి ఇదైతే రాముడు కృష్ణుడు ఇలా ఉండాలి, కృష్ణుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, నాకు తెలియదు, ఈ రామారావు గారిని చూసినాక రామకృష్ణుడే ఇలాగే ఉంటాడు అన్నట్టు ప్రజలు గుండెల్లో ఉండిపోయాడు. అది ఆ సృష్టి. 1965లో దేశ సైనికుల కోసం, జాతీయ సైనిక నిధి కోసం ఎన్టీ రామారావు గారు బృందం కలిసి విరాళాలు సేకరిస్తూ ఉంటే, ఆ సేకరణకి జయం మనదే. చిట్టిబాబు గారు నాన్నగారు మహారథి గారు, త్రిపురనేని మహారథి గారు నాటకం రాస్తే, ఆ నాటకాన్ని ఊరూరా ప్రదర్శనలు ఇచ్చి, ఆ ప్రదర్శన మీద వచ్చిన ఆదాయంతో పాటు, విరాళాలతో పాటు, ఆనాటి దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇచ్చిన గొప్ప ఘనతున్న చిత్ర పరిశ్రమ ఇది. ఆనాడు డబ్బు తీసుకుని, ఆ డబ్బుని సొంతానికి, కుటుంబానికే కాకుండా వారి సమయాన్ని ప్రజల కోసం, సమాజం కోసం ఖర్చు చేస్తూ బాధ్యతగా వారు ఏమి చేయాలో దేశం కోసం, దేశ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసిన గొప్ప వ్యక్తులు, ఆదర్శమూర్తులు ఎన్టీ రామారావు గారితో పాటు మహారథి గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు కూడా, వీళ్ళందరూ ఆ స్ఫూర్తితోటి ఇప్పుడు అదే స్ఫూర్తి ఇలాంటి మహానుభావులు, మహాత్ములకి నమస్కారం చేస్తూ, ఆదర్శమూర్తులకి ఈనాటి పరిస్థితుల్లో మొన్న దేశ యుద్ధంలో జరిగిన నష్టం పోడ్చలేనిది. అది మన తెలుగు రాష్ట్రాల్లో 2 సైనికులు చనిపోయారు. మనది 2 రాష్ట్రాలైనా తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనదిగా భావించే
ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. రెండుగా వెలుగుతున్న జాతి మనది, విడిపోలేదు. విడిపోయామనుకున్న వాళ్ళు వేరు, కానీ కలిసి ఉండాలి అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1971-72లోనే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, ఆయన నాదే మానినాదం. ఇప్పుడు అదే ఆయన నారాయణ రెడ్డి గారితో రాయించిన పాటకి తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనదని ఎన్టీ రామారావు గారి భక్తుడిగా, మహాభక్తుడిగా, వీరాభిమానిగా నేను గర్వంగా చెప్తున్నాను. నాకు అందరూ ఒకటే, సోదరులే. ఒక్క నిమిషం అమ్మా. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఆనాటి బృందంతో చేసిన సైనికుని ఎలా ఇచ్చారో, ఈ సినిమా విడుదల అనంతరం మీరన్నట్టుగా మంచి లాభాలు వచ్చినా, తక్కువ లాభాలు వచ్చినా, కనీస లాభాలు వచ్చినా, ఒకే లాభం రాకపోయినా ప్రమేయం లేకుండా, బాగా లాభం వస్తే బాగా, తక్కువ లాభం వచ్చినా ఏమొచ్చినా సముచిత నిర్ణయం తీసుకొని చిట్టుబాబు గారితో కూడా నేను చర్చించాను. అంటే అనుకుంటున్నాం, మొన్న 19వ తేదీ జరిగిన ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పాల్సిన సందర్భంలో కొంచెం నేను చెప్పలేకపోయానంటే, లేదు వచ్చిన ఆదాయాన్ని బట్టి మనం సముచిత నిర్ణయం తీసుకుని ఇద్దాం. ఇక్కడ సైనిక నిధికి, సైనికులకి, ఈ కుటుంబాలకి, ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి, తెలంగాణలో చనిపోయిన అక్కడ వాళ్ళ కుటుంబాలకి సైనికుడు కానీ ఆదాయంలో ఎంత వస్తే దీన్ని బట్టి ఆ సముచిత నిర్ణయం తీసుకుని వచ్చేటట్లు ఇంత వాళ్ళకి అనేది నిర్ణయించారు. డబ్బులు సంపాదించడం కోసం ఈ సినిమా తీట్లా ఆ చనిపోయిన సైనికులందరికీ, దేశం కోసం చనిపోయిన సైనికులందరికీ నివాళులర్పిస్తూ, ఇక్కడ మనకు అందుబాటులో మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే మురళీ నాయక్ కానీ, తెలంగాణలో చనిపోయినా కానీ, వారికి మీ అందరి వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం గుర్తెట్టుకుని వారి కుటుంబానికి మన వంతు బాధ్యతగా, ఇది కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి మాత్రమే. ఇది ఆయన 82లో తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ అప్పటి నుంచి క్రమశిక్షణ గల సైనికుడిలా, కార్యకర్తగా నేను చేసుకున్నాను కాబట్టి ఆయన బాటలో ఎప్పుడూ కొనసాగుతాం. మధ్యలో కొన్ని అవాంతరాలతో ఆగుండొచ్చు, కానీ కొనసాగింపు మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇంతకన్నా ఆదాయం రావాలే కానీ ఎక్కువ శాతం రామారావు గారు ఏదైతే ఆయన ఆదాయాన్ని పక్కన పెట్టి ప్రజాక్షేమం కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీలు పెట్టారో అలాంటి ఉద్దేశమే. టోటల్గా ఏంటంటే వచ్చే ఆదాయంలో ఈ సైనిక కుటుంబాలకి, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి, సైనిక దీనికి ఉంది కదా వారు ఫండ్ ఏదో ఉంది, దానికి సముచితంగా ఆలోచించి వచ్చిన దాన్ని బట్టి ఎంత అనేది వచ్చిన దాన్ని బట్టి మీరు అడిగిన మంచి ప్రశ్నకి ఆనందంగా, గర్వంగా సమాధానం చెప్తాను. ఇవ్వటం అనేది నిర్ణయం. మీరు అడిగిన మంచి ప్రశ్నకి మిమ్మల్ని అభినందిస్తూ, తదుపరి మొన్న ఎలా అయితే వర్కింగ్ జర్నలిస్ట్ ఇచ్చాం అట్లాగే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకుని సేవ చేసే ఉద్దేశంలోనే మేము ఉన్నాం. లేదమ్మా, ఐమాక్స్ బిగ్ స్క్రీన్ అనేది ముందు నేను కూడా చూద్దాం, అన్ని ఫార్మేట్లో నేను చూశాను. ఆ బిగ్ స్క్రీన్లో నేను చూస్తూ ప్రజలకు చూపించాలి, రామారావు గారిని అందరికీ చూపించాలనే స్వార్థం అది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, ఈ 5 రాష్ట్రాలకు మాత్రమే నాకు హక్కులు ఉన్నాయి. మనకు హక్కులున్న ఈ 5 రాష్ట్రాల్లో ముఖ్యమైన కేంద్రాల్లో, అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టి అట్ట కాకుండా అదే సింగిల్ స్క్రీన్సే అమ్మ. ఎందుకంటే రామారావు గారు దేవుడైంది సింగిల్ స్క్రీన్లోనే, టూరింగ్ టాకీస్లోనే. అక్కడ ఏముండే కాదు, నేల అంటే నేలే ఉండేది. అందరూ సహకరించారు. నేను అడిగింది మన ఎవరైతే అడుగుతున్నానో ముందుగా ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారు అడగగా దీనికి అలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా. ఎన్టీ రామారావు గారికి మన దేశంతో అవకాశం ఇచ్చిన మహనీయుడు ఎల్వి ప్రసాద్ గారు వారసుడు రమేష్ ప్రసాద్ గారిని ఇదే అడిగా, నేను అభిమానిగా మీ సహకారం కోరుతున్నానండి, ఇలా రామారావు గారికి నాన్నగారు ఇచ్చినట్టే మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఆయన వెంటనే అన్నారు. ఆయన తర్వాత ఇలా గీతా ఆర్ట్స్ అరవింద్ గారు, బాబీ,
దిల్ రాజు, శిరీష్, సహకారం అందరూ ఏషియన్ సునీల్ గారు, ఇక్కడ ఏషియన్ సునీల్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాకి ఎక్స్పెక్ట్ చేసాం సహకరిస్తారని. ఖచ్చితంగా అందరూ 4 స్టేట్స్ లో రిలీజ్ చేయాలని మా ప్లానింగ్ లో ఉంది. ఈ మొదటి అడుగు అడుగు గట్టిగా పడింది అనుకో, ఇంకా అన్నిట్లో పరుగుంటుంది. అదేంటంటే దీనికి కొంచెం యువతరం దూరంగా ఉన్నారు. యువతరం రావాలి. 40 సంవత్సరాల లోపు యువతరం దీన్ని ఆలోచించరు. 60 తర్వాత వాళ్ళు రాలేరు. ఉన్నది 20%. 20%లో అందరూ చూసిన వాళ్ళే ఉంటారు. ఆ 20% ఎంతమంది రాగలరు కోసం మనం ప్రచారం చేస్తూ మన బాధ్యతగా ప్రెస్ మీట్ యొక్క ముఖ్యోద్దేశం కూడా అదే. ముఖ్యోద్దేశం కూడా యువతరం అది అనే కాకుండా యువతరానికి మీరు ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు చూడాలి, ఈ తరం కూడా ఈ సినిమాని ఎందుకు చూడాలి, ఈ తరం చూడవలసిన సినిమా ఇది అనేది మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలని. ఏముందమ్మా, జన్మభూమి కర్మభూమి భారతదేశం, మన హైందవ దేశం, అందరూ పాటించేదే. గుడికి వెళ్తారు, బడికి వెళ్తారు, అట్లాగే బొట్టెట్టిన. సో ఇన్ని సాంప్రదాయాలని ఒక తెరలో ఇమిడ్చిన గొప్ప దృశ్య కావ్యం అపురూప చిత్రరాజం మాయాబజార్. మా బాధ్యతగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీ బాధ్యతగా మీరు ఆదరించి ఈ దేశ సైనిక నిధికి కానీ, చనిపోయిన సైనికులకు కానీ మన వంతు బాధ్యతగా మీరు కొనే ప్రతి టికెట్ మీద వచ్చే ఆదాయాన్ని ఈ దేశ సైనిక నిధికి కూడా ఉపయోగిస్తామని, ఇది లాభాల కోసమే మాత్రం కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సేవా దృక్పథానికి ఇదొక చిరు కానుక. అభిమానిగా, వీరాభిమానిగా, మహాభక్తుడిగా నేను రామారావు గారి మీద ప్రేమతో చేస్తున్నందుకు ఆశీర్వదించమని కోరుతూ, సహాయ సహకారాలు అందిస్తున్న పంపిణీదారులు అగ్ర నిర్మాత అరవింద్ గారు, వారి జనరల్ మేనేజర్ బాబీ గారు, ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు, రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ చిత్రానికి ట్రైలర్ ఇవన్నీ మా 19వ తేదీ రిలీజ్ చేసిన దానికి వాయిస్ ఓవర్ చెప్పిన నా ఆత్మీయ మిత్రుడు శ్రీకాంత్ ఎల్ల వేళల నా వ్యక్తిగత సహకారంతో పాటు ఏ సహకారానికైనా ముందుండి నిలబడుతున్న శ్రీకాంత్ ఆత్మీయ మిత్రుడికి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు కలిపి తెలియజేస్తూ, ఇంకా ఈ చిత్రానికి అత్యంత సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీమిత్ర చౌదరి గారు, ఆయన ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తూ ఆయన నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. శ్రీమిత్ర చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ సహాయ సహకారాలతో ప్రేక్షక దేవుడు చేరవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, చివరిగా మీరందరూ కూడా ఎన్నో సినిమాలకి, ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలకి అన్నిటికీ మీరు వెళ్తుంటారు, చేస్తుంటారు. దాంట్లో దీని ఎలా ఉంది, దాంట్లో ఎలా ఉందని ప్రమోట్ చేస్తూ ఉంటారు, అది చేస్తారు. అది ఓకే. ఈ సినిమాని మీరు బాధ్యతతో రిక్వెస్ట్, అంటే బాధ్యత అంటే మాకేం అవసరం అనుకోవాలి, అంటే బాధ్యత అని ఎందుకు అంటున్నానంటే, ఇలాంటి ఏ టెక్నాలజీ 2 రోజుల్లో ఇంత గొప్పగా తీశారా అనేది, ఇంత గొప్ప టెక్నాలజీ మేధస్సు అంటే మన తెలుగు మేధస్సు ఎంత గొప్పది అనేది మన ప్రజలకు, ఈ తరానికి తెలియాలి. ఆ తెలియాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు దీన్ని ప్రొజెక్ట్ చేసే విధానం, ఈ ప్రెస్ మీట్ని మీరు ముందుకు తీసుకెళ్లే విధానం ఉంటుంది. అది చేయటం వల్ల ఒక కళామ తల్లికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. సినిమా ఫీల్డ్ మీకు మంచి ఆహారమే కదా, సినిమా ఫీల్డ్ వల్లే కదా మీ ఛానల్స్ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఆ సినిమా ఫీల్డ్కి ఒక మంచి చేసినాడు, ప్రోత్సాహం చేసినాడు అవుతారు. అది చెయ్యండి. కాస్త ఈ సినిమాని కొంచెం ప్రమోట్ చేయండి, బాగా చేయండి. ఏదో ప్రమోట్ చేయడం వల్ల మాకేదో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి కాదు, కానీ ప్రజలకి తరం తెలుసుకోవాలి. తరానికి ఇంత గొప్ప సినిమా దగ్గర వాళ్ళు ఇంకా మళ్ళీ చూడాలి, పాస్ చూస్తే కానీ వాళ్ళకి ఒక పాఠ్యాంశంగా ఉంది. ఇప్పుడు చూడండి, మీరు కూడా చూసారు లేదు ఎంతమంది, చూడండి ఒక పాఠ్యాంశం లాగా ఉంటుంది ప్రతి అంశం దాకా. అట్లా అంటే సినిమా ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ, అట్ ది సేమ్ టైం నాట్ జస్ట్ ఎంటర్టైన్, ఇట్ ఈస్ ఎ మెజర్డ్ లెసన్స్. దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలని కోరు.
డేట్ ఏంటి ఇదా? 28 చెప్పాను కదా, మొదటి రోజు ముందే చెప్పాను కదా తెలుగు వాడి రాని. ఈ సినిమా మే 28 ఒక తెలుగు ఆత్మ జన్మదినం. తెలుగు ఆత్మ అంటే నందమూరి తారక రామారావు. తెలుగు ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా ఏ మూలున్నా తెలుగు అనగానే ఎన్టీఆర్ అనాల్సిందే. అలాంటి ఎన్టీఆర్ జన్మదినం. ప్రతి తెలుగువాడు గర్వించే, నేను తెలుగువాడినిరా, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎరా ఆఫ్ ఎన్టీఆర్ అని గర్వంగా చెప్పుకోగలిగిన తెలుగు ఆత్మ ఎన్టీఆర్ జన్మదినం అది. ఆ జన్మదినం నాడు రిలీజ్ చేస్తాం.